మాట్లాడుతున్నాను. ప్రధానంగా పాత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మొత్తం ఎంపీలందరినీ ఇస్తే నేను ప్రత్యేక హోదా సాధిస్తా అన్నాడు. ఎంపీలు ఇచ్చారు, ప్రత్యేక హోదా సాధించలేదు కాబట్టే ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వాలు ఏదైతే ఉందో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ ఏదైతే రాష్ట్రంలో పూర్తి స్థాయి ఎంపీలు సాధించారు కాబట్టి అలా కేంద్ర ప్రభుత్వం కూడా ఏనాడు లేని విధంగా వామపక్షాలు ఏదైతే బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సపోర్ట్ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి 1,00,000 కోట్లు సాధించి రాజధాని పూర్తి చేయాలి, అమరావతి రాజధాని. అలాగే మనకు ప్రత్యేక హోదా ఏదైతే చాన్నాళ్ళ నుంచి ప్రజల కోరిక, ప్రజల డిమాండ్ ఉందో అది వచ్చినట్టయితే మన రాష్ట్రానికి అనేక రాయితీలు, అనేక డబ్బులు వస్తాయి, నిరుద్యోగం మారిపోద్ది, మొత్తం లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి తక్షణమే అది మన ప్రధానమంత్రి గారిని ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రత్యేక హోదా సాధించి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కాకుండా చేసి మనకి రైల్వే జోన్ తెచ్చి మొత్తాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ సందర్భంలో పరిష్కరించుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీకి పూర్తి మెజార్టీ లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మెజార్టీతోటే, ఆంధ్రప్రదేశ్లోని ఎంపీల మెజార్టీతోనే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. కాబట్టి మా కేంద్ర మంత్రులు కావాలా, రాష్ట్ర మంత్రులు కావాలా, ఈ కాదు మనకు ముఖ్యం. ఏదైతే రాష్ట్రంలో ఇవాళ రాష్ట్రం మన భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఇప్పుడు దాకా ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి వచ్చింది కాబట్టి ఈ కూటమి ద్వారాగా ఎంపీలు కూడా పూర్తి స్థాయి ప్రజలు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనకి రాజధాని అమరావతి కాబట్టి అమరావతికి 1,00,000 కోట్లు ఇవ్వాలి, ప్రత్యేక హోదా సాధించుకోవాలి తప్ప మనకి మంత్రులు, స్పీకర్లు పదవులు కాదు. మనం ఇంకోటి ఐదేమీ లేదు. ప్రజలు మిమ్మల్ని లెక్కించారు కాబట్టి దానికోసం పోరాడాలని, అది సాధించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది. లేకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఎప్పుడూ కూడా ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నాం. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని